అద్భుతాల ఒడిలో అందాల సడి. రెండు అబ్బురాలు ఒక్కచోట కలిసినట్టు చుక్కలన్నీ ఒక్కసారే నేలకు దిగితే ఆకాశం సముద్రం ఒక్కచోట కలిస్తే సందెవేళ మాదిరి భూమిని ముద్దాడితే ఆ ఊహ ఎంతో అపురూపంగా ఉంటుంది. అచ్చంగా అలాంటి అనుభూతుల సంగమానికి శనివారం రామోజీ ఫిల్మ్ సిటీ వేదికైంది. ప్రపంచ సుందరి కిరీటం కోసం పోటీ పడుతున్న 106 దేశాల సుందరిమణులు సాయంత్రం సమయంలో సుమారు 4.5 గంటల పాటు ప్రపంచ ప్రఖ్యాత సినీ లోకంలో సందడి చేశారు. ప్రధాన ద్వారం సైనేజ్ బోర్డు నుండి వారి ప్రయాణం ఆరంభమైంది. సితారా, తారా, ఏంజిల్ ఫాంటైన్, హమా మహిల్, నర్తకి గార్డెన్, మొఘల్ గార్డెన్, బాహుబలి సెట్ తదితర పర్యాటక అద్భుతాలను వీక్షించిన ముద్దుగుమ్మల ముగ్ధులయ్యారు. రాత్రి విద్యుత్ కాంతుల మధ్య సినీ ప్రపంచం అందచందాలను వీక్షిస్తూ తన్మయం పొందారు. మరో న్యూస్, మహిళా సంఘాల సభ్యులకు ప్రత్యేక కార్డులు, అందులోనే ఆరోగ్య, వ్యాపార, రుణాల సమాచారం. త్వరలో పట్టణ మహిళలకు సభ్యులుగా చేర్చే కార్యక్రమం. విహాట్ యాక్సిలరేషన్ కార్యక్రమ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. చేతి వృత్తుల వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దండి. సీఎంతో నోబెల్ పురస్కార గ్రహీత అభిజిత్ బెనర్జీ తెలంగాణ రైజింగ్ బోర్డులో సలహాదారులుగా చేరేందుకు అంగీకారం. మరో న్యూస్, భారత్కు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు. కాశ్మీర్ దేశంలో అంతర్భాగమని ఈ అంశంపై పాకిస్తాన్తో చర్చించాల్సిన అవసరం భారత్కు లేదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. కాశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వం వహించడానికి అమెరికా, చైనా లాంటి దేశాలు సహాయం అవసరం లేదన్నారు. మరో న్యూస్, ఆర్కిటెక్ట్ కావాలనుకున్న నాన్న కోరిక తీర్చడానికి న్యాయవాదినయ్యా. బాల్యం నుంచి నాలో రాజ్యాంగం నిక్షిప్తం. బాబాసాహెబ్ ఆలోచనతోనే పెరిగా. జస్టిస్ నారిమన్, జస్టిస్ లావు నాగేశ్వరుల ప్రోత్సాహాన్ని మరవలేను. ఆర్కిటెక్ట్ కావాలనుకున్న తన తండ్రి కోరిక మేరకే న్యాయవాదినయ్యానని, ఇప్పటికే ఆర్కిటెక్ట్ కావాలనుకున్న తన ఆకాంక్ష అలాగే ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ పేర్కొన్నారు. మరో న్యూస్, చిన్న కాళేశ్వరం పెద్ద భారం. నిర్మాణంలో జాప్యంలో పెరిగిన ప్రాజెక్టు వ్యయం 2008లో 632 కోట్లు అనుకుంటే తాజా అంచనా 1734 కోట్లు. అధికారుల చుట్టూ చక్కర్లు కొడుతున్న దసరం. అనుమతుల్లో జాప్యం జరిగితే ఖర్చు మరింత పెరిగే అవకాశం. ఇవి ఈనాడు ఎడిషన్ అప్డేట్స్. ఆంధ్రజ్యోతి ఎడిషన్ చూద్దాం. మహిళల ఓట్లు మాకే, మళ్లీ అధికారం మాదే, కోటి మందిని కోటీశ్వరులను చేయడమే లక్ష్యం. మహిళల ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక కార్డులు. బడాబాబులు రుణాలు ఎగ్గొడుతున్నారు. మహిళలు క్రమశిక్షణతో తిరిగి చెల్లిస్తున్నారు. సహాయక సంఘాలకు 1,00,000 కోట్లు ఇస్తాం. ఆర్టీసీలో నడుపుకునేందుకు మరో 600 బస్సులు. నియోజకవర్గ కేంద్రాలకు వీహబ్ విస్తరణ. 4 జిల్లాల్లో విమెన్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్. వీహబ్ స్టార్టప్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలివి. డ్రగ్స్ కట్టడిలో రాష్ట్రానికి అవార్డుపై సీఎం హర్షం. త్వరలో మంత్రివర్గ విస్తరణ. ఈ నెలాఖరున లేదా జూన్ తొలివారంలో 26 లేదా 27న పీసీసీ కార్యవర్గం ఖరారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాల కట్టడిపై చట్టంపై కసరత్తు అంటున్నారు మహేష్ కుమార్ గౌడ్. ఏంటి అంత ఖర్చు అవుద్దా? నిజంగా రోజు రోజుకి అంత మంది ప్రయాణిస్తారా? మెట్రో 2వ దశ పార్ట్ ఏ డిపిఆర్పై కేంద్రం సందేహాలు. లోపాలు సరిచేయాలని హెచ్ఏఎంఎల్కు సూచన. అనుమతులు జారీ మరింత జాప్యం. అందంగా ఆట విడుపు. గచ్చిబౌలి స్టేడియంలో సందడిగా మిస్ వరల్డ్ స్పోర్ట్స్ డే. స్ప్రింట్, షాట్ పుట్, బ్యాడ్మింటన్, ఫిట్నెస్ రన్, చెస్ పోటీలు. మిస్ ఎస్టోనియా ఎలిస్ రాడ్మాకు స్వర్ణం. రామోజీ ఫిల్మ్ సిటీ సందర్శన. బాహుబలి కుర్చీలో సెల్ఫీలు. నేడు సచివాలయానికి అందాల భామలు. మరో న్యూస్, టెంపరీ ట్రంప్తో తిప్పలు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న ప్రకటనలు మన ప్రయోజనాలకు ముప్పుగా పరిగణించాయి. భారత్లో పోలిస్తే చైనా వైపే ట్రంప్ చూడడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. మన ప్రధాని మోడీని తెలివైన వారు అని ప్రశంసించిన ట్రంప్ ఇప్పుడు చేస్తున్న ప్రకటనలతో మోడీని ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. మరో న్యూస్, ట్రంప్ నోటా మళ్లీ జీరో టారిఫ్. భారత సుంకాలను 100% తగ్గించనుందని పునరుద్ఘాటన. గతంలోనే తోసిపుచ్చిన భారత్, పాలస్తీనా ప్రజలంతా లిబియాకు. ట్రంప్ యంత్రాంగం కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం. గాజాను అభివృద్ధి చేస్తానని గతంలో ట్రంప్ ప్రకటన. మాతృభూమిని రక్షించేందుకు ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమన్న హమాస్.
మరో న్యూస్, పాక్కు సైనిక రహస్యాలు. సైనిక వైమానిక బేస్ల వీడియోలు చిత్రీకరించి పాక్కు పంపిన మహిళా యూట్యూబర్ అరెస్ట్. మహిళలపై పాక్ ఏజెంట్లు డబ్బు వలపు వల. పలు రాష్ట్రాల్లో నెట్వర్క్ 6 అరెస్ట్. హర్యానాలోని హిస్సార్కు చెందిన జ్యోతి మల్హోత్రా ఓ యూట్యూబర్. ఆమెకు లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ట్రావెలర్గా పాక్ వెళ్లి ఆమె గూఢచర్యం బాట పట్టారు. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, లడఖ్లోని భారత సైనిక పోస్టుల ముందు, వైమానిక దళ బేస్ల ముందు దేశభక్తి గీతాలు పాడుతూ వందనం చేస్తూ ఏడాదిగా వీడియోలు అప్లోడ్ చేసింది. వీటిని చూస్తే ఎవరికి ఆమె మీద అనుమానం కూడా రాదు. వీటిలో జాతీయ జెండా ఎగరవేయడం, బీజింగ్ రిక్రీట్ కార్యక్రమాలు, గన్ సెల్యూట్లు వంటివి కనిపిస్తాయి. కానీ వీటన్నిటి వెనుక లోతైన గూఢచర్యం ఉందని హర్యానా పోలీసులు తెలిపారు. మరో న్యూస్, కాంగ్రెస్ను కాదని శశి తరూర్కు పట్టం. అఖిలపక్ష బృందాల్లో ఒకదానికి నేతృత్వం. మోడీ సర్కారు సంచలన నిర్ణయం. మండిపడ్డ కాంగ్రెస్ నేత జయరాం రమేష్, కాంగ్రెస్లో ఉండడం వేరు, కాంగ్రెస్తో ఉండడం వేరని వ్యాఖ్య. దౌత్య ప్రచారానికి ఎంపీలతో 7 బృందాలు. ఇండియా కూటమి నుండి 3కి నేతృత్వం. ప్రపంచవ్యాప్తంగా పాక్ను ఎండగట్టడం లక్ష్యం అంటున్నారు. ఆపరేషన్ సింధూర్ అద్భుత విజయం. 3 రోజుల్లోనే కాళ్ల బేరానికి వచ్చిన పాకిస్తాన్. యుద్ధాన్ని నివారిస్తూ కీలకంగా వ్యవహరించిన మోడీ. ట్యాంక్ బండ్పై తిరంగా ర్యాలీలో వక్తల ప్రశంసలు. వేలాది మందితో జరిగిన ర్యాలీలో పాల్గొన్న వెంకయ్యనాయుడు, కిషన్ రెడ్డి, విద్యాసాగర్ రావు. ఇవి ఆంధ్రజ్యోతి ఎడిషన్లో వచ్చిన హెడ్లైన్స్. సాక్షి ఎడిషన్ చూద్దాం. కొలువు తీరేదెప్పుడు? టీజీపీఎస్సీ గ్రూప్స్ ఉత్తీర్ణులకు తప్పని ఎదురుచూపులు. ఉద్యోగాలకు ఎంపికైన కోర్టు కేసులతో కాలయాపన. న్యాయ చిక్కులతో నిలిచిన గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ తుది జాబితా ప్రకటించిన కోర్టు ఆదేశాలతో నిలుపుదల. తుది తీర్పు తర్వాతే తదుపరి చర్యలకు టీజీపీఎస్పీ నిర్ణయం. గ్రూప్ 1 నియామకాలు పూర్తయ్యాకే గ్రూప్ 2, గ్రూప్ 3 వేసవి సెలవుల తర్వాత గ్రూప్ 1పై హైకోర్టులో విచారణ. టీజీపీఎస్సీ గ్రూప్ ఉద్యోగాల భర్తీకి మరికొంతకాలం వేచి చూడక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించినప్పటికీ నియామక పత్రాల జారీకి నిరీక్షణ తప్పేలా లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పరుగులు పెట్టింది. అర్హత పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, ఫలితాల ప్రకటన, అర్హుల ఎంపిక ప్రక్రియ శరవేగంగా సాగింది. అయితే ఇతర కేటగిరీలో కొలువుల భర్తీ పూర్తయినప్పటికీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాల భర్తీ మాత్రం నెమ్మదించింది. న్యాయపరమైన అంశాలు పెండింగ్లో ఉండడంతో నియామక ప్రక్రియలో వేగం తగ్గింది. మార్చి నెలాఖరులో గ్రూప్ 1 తుది ఫలితాలను టీజీపీఎస్సీ ప్రకటించింది. గ్రూప్ 2, గ్రూప్ 3 అర్హత పరీక్షల ఫలితాలు సైతం ఇప్పటికే విడుదలైన నియామక ప్రక్రియ మాత్రం ఆగిపోయింది. గ్రూప్ 1 ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఇప్పటికే తుది జాబితా విడుదలైంది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన ప్రక్రియ సైతం దాదాపు పూర్తయింది. ఇందులో గ్రూప్ 1 దాఖలైన కేసుల విచారణలో భాగంగా తుది తీర్పు వెలువడే వరకు నియామకాలు చేపట్టవద్దని హైకోర్టు ఆదేశించడంతో టీజీపీఎస్సీ ఈ ప్రక్రియను నిలిపివేసింది. గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాల నియామకంలో ఎలాంటి ఆంక్షలు లేవు. కానీ గ్రూప్ 1 నియామకాలు పూర్తి చేసిన తర్వాతే గ్రూప్ 2, ఆ తర్వాత గ్రూప్ 3 ఉద్యోగాల భర్తీ చేపట్టాలని భావిస్తోంది. అందగత్తెల ఆట విడుపు. మిస్ వరల్డ్ పోటీదారుల క్రీడా దినోత్సవం. పలు క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్న సుందరిమణులు. త్వరలో తెలంగాణ నూతన క్రీడా విధానం అంటున్నారు మంత్రి జూపల్లి. గ్రామీణ జనాభాతో ప్రతిభను వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తుందని వెల్లడి. రేపటి నుంచే భూముల రీసర్వే. కేంద్రం మార్గదర్శకాల మేరకు నిర్వహించనున్న రాష్ట్ర ప్రభుత్వం పైలట్ పద్ధతిలో 5 గ్రామాల ఎంపిక, 3 ఏజెన్సీలకు బాధ్యతలు. ఇప్పటికే పూర్తయిన గ్రామాల సరిహద్దుల సర్వే. కొత్త సమస్యలు వస్తాయేమోనని రెవెన్యూ వర్గాల ఆందోళన. ఇది సాక్షి ఎడిషన్ హెడ్లైన్స్. ఇవి న్యూస్ అండ్ వ్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.